క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 44వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. క్రిందటి భాగంలో మనం వృషభదేవుడు సదాచార సంపన్నులైన కుమారులకు లోకానికి వెల్లడించు నిమిత్తం అవసరమైనటువంటి ఆచారాలను వృషభదేవుడు ఉపదేశించాడు. ఆ మహానుభావుడు లోకబాంధవుడు అయిన భగవంతుడు వృషభుని రూపంలో కర్మసన్యాసం కావించి శాంత స్వభావులైన మునులకును భక్తి జ్ఞాన వైరాగ్యాదులతో కూడిన పరమహంస ధర్మాలను ఉపదేశించాలని తలంచాడు. 100 మంది కొడుకులలో పెద్దవాడు పరమ భాగవతుడైన భరతునికి పట్టం కట్టి రాజ్యభారం అప్పగించాడు. అనంతరం ఆ వృషభదేవుడు దిగంబరుడై చింపిరి జుట్టుతో శరీరమాత్ర సహాయుడై పిచ్చివానిలిగా ప్రవర్తిస్తూ అగ్నుల్ని తనలో ఆరోపించుకొని కొంతకాలం గడిపాడు. తరువాత బ్రహ్మావర్త దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. జడునిలా, చెవిటివానిలా, మూగవానిలాగా, పిశాచము ఆవహించిన వాడిలా, పిచ్చివాని విధంగా అవధూత వేషం ధరించాడు. ఎవరైనా పలకరించినా బదులు చెప్పకుండా మౌనవ్రతం చేపట్టాడు. వృషభదేవుడు అవధూతగా చరించినది, అవధూతగా తన అవతారాన్ని పరిసమాప్తి చేసుకునే విషయాలని మనం ఈ భాగంలో శ్రీ భాగవతం ద్వారా తెలుసుకుంటున్నాం. భాగవతం 5వ స్కంధం ప్రథమాశ్వాసంలో ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి గాథని మనం తెలుసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ వృషభదేవుడు నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, శిబిరాలు, బిడారులు, గొల్లపల్లెలు, గొడ్లపాకలు, కొండలు, తపోవనాలు, ఋష్యాశ్రమాలు ఇవన్నీ దాటి ముందుకెళ్ళిపోతున్నాడు. కొందరు వెంటబడేవారు, కొందరు కొడుతున్నారు, కొందరు తిట్టేవారు, రాళ్ళు విసురుతునేవారు, కొంతమంది దుమ్ము చల్లుతున్నవారు, ఆయనపై మూత్ర విసర్జనం కూడా చేసేవారు, ఉమ్మేసిన వారు, కుళ్ళిన వస్తువులు పైకి విసిరిన, బూతు కూతలు కూస్తున్న ఆ వృషభదేవుడు ఏమాత్రం పట్టించుకోకుండా జోరీగలను లెక్కబెట్టక అడవి ఏనుగులాగా ముందుకు నడిచిపోతున్నాడు. ఏమాత్రం దేహాభిమానం లేకుండా నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు. అయినా అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖం మొదలైన అవయవాలు విశాలంగా తీర్చిదిద్దినట్టున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మం వంటి ముఖంలో స్వతసిద్ధమైన చిరునవ్వులు చెందుతున్నాయి. విప్పారిన కళ్ళలో ఎర్రదనం ప్రకాశిస్తోంది. చెక్కిళ్ళు కానీ, చెవులు కానీ, మెడభాగం కానీ, ముక్కుపుటాలు కానీ ఏమాత్రం లోపం లేకుండా దిద్ది తీర్చినట్లున్నాయి. అతని పెదవుల లోపల చిరునవ్వు ఇతరులను భ్రమింపచేసే విధంగా ఉంది. అటువంటి వృషభదేవుని యొక్క దివ్య మంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతోంది. అవధూత అంటే ఆ అంటే అక్షరస్వరూపం తెలిసినవాడు, వా అంటే సర్వజీవుల్లోనూ శ్రేష్ఠుడై ఉన్నవాడు, ధూ అంటే సర్వబంధాలను త్రోసివేసినవాడు, త అంటే నేనే పరమాత్మనను అనుభూతి పొంది
ఆనంద స్వరూపుడై నిలిచేవాడు. అటువంటి వానిని అవధూత అంటారు అని భాగవతం మనకి చెప్తోంది. అక్షరత్వాత్ ధ్వరేణ్యేత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతీర్యతే. అవధూత గీత తెలియజేస్తోంది. ధూళిచేత మిగుల ధూసరితంబైన జడలు కట్టి కడుపిసంగ వర్ణములు అగు కేశపాసము వెలిగించుచు ఇతరులెవ్వరు తన్ను ఎరుగకుండా. ఆ ఋషభదేవుడు ధూళి కొట్టుకుని ఋషభుని జుట్టు ధూసరవర్ణం ధరించిందిట. వెంట్రుకలు జడకట్టి గోరోచన వర్ణంతో మెరిసిపోతున్నాయి. అటువంటి వేషంలో అతడు ఎవరో తనను గుర్తుపట్టకుండా తిరుగుతున్నాడు. ప్రాపంచిక బంధం పోగొట్టుకోనివాడు, ఆ అనుబంధాన్ని ఆనందంగా భావించేవాడు. అందరూ తనను గుర్తుపెట్టాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ ఈ ప్రాపంచిక బంధాన్ని తెంచుకున్నవాడు కోరడు. పైగా తను గుర్తుపట్టకూడదని భావిస్తాడు. ఆ అవధూత వేషం, తన యోగ విధానం ప్రజలకు వింతగా ఉంటుందని ఋషభుడు గ్రహించి ఒకే చోట కొండ చిలువులాగా నేలపై పడి ఉండి లభించిన వాటినే ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు. తన ప్రవర్తన లోకవిరుద్ధంగా ఉందని తెలుసుకున్నాడు. నగరం వదిలేశాడు. అడవుల్లో తిరిగాడు. జనసంచార స్థలాలన్నీ వదిలేశాడు. చివరికి నిలబడి సంచరిస్తే ఎవరి దృష్టి అయినా బాధ కానీ వింత కానీ కలుగుతుందేమో అని నేలపై పడుకున్న కొండ చిలువులాగుండా సాగాడు. అలా ఉండేవాడు. తన దగ్గరికి వచ్చిన ఆహారాన్ని తీసుకుని లేనప్పుడు అలాగా ఉండిపోయేవాడు. ఈ విధంగా ఆయన జుగుప్స కలిగించే తీరును నేల మీద పరుండుండేవాడు. అన్నం తింటూ నీరు తాగుతూ మలమూత్రాదులను పొరలుతుండేవాడు వాటిల్లోనే. భగవదంశ సంభూతుడైన ఋషభుడు ఎద్దువలే, జింకవలే, కాకివలే ప్రవర్తిస్తూ మహానందం పొందుతున్నాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకుంటూ యోగసిద్ధుడైనాడు. ఆయనకి ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధానం, దూరదర్శనం, దూరశ్రవణం మొదలైన సిద్ధులు తమంత తాము ఋషభుణ్ణి ఆశ్రయించాయి. అయినా ఋషభుడు ఆ సిద్ధులను స్వీకరించలేదు అని సుఖయోగి ఋషభుని వృత్తాంతం చెప్తుంటే పరీక్షిత్తు తన సందేహం ఇలా వెలిపిస్తున్నాడు. మునివర, యోగజ్ఞానంబున చెరుపుబడ్డ కర్మములు గల పెద్దలు కనియుండెడి ఐశ్వర్యంబును ఋషభుండెరింగి ఏల పొందకయుండెను. ఓ మునివరేణ్య అంటున్నాడు పరీక్షిత్ మహారాజు. యోగాభ్యాసం వల్ల జ్ఞానం కలుగుతుంది, కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్ధులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను ఋషభుడు ఎందుకు స్వీకరించలేదు అని ప్రశ్నిస్తే సుఖబ్రహ్మ సమాధానం చెప్తున్నారు. ధరణీ వల్లభ నీదు వాక్యంబులు తథ్యంబింతయుందప్ప తెట్లరయిన్ వన్యమృగంబు పట్టుబడితా నావేళ అనాలుబ్ధకున్ ధరవంచెంచిన మాట్కి ఇంద్రియములందండించి చిత్తంబు నిర్భర కామాదుల కాసయిచ్చు కడు సంరంభంబుతో క్రమ్మరన్. ఓ రాజా, నీవన్నది నిజమే. అడవిలోని మృగాలు వేటగానికి పట్టుపడతాయి. అయినా ఏదో విధంగా వాడిని వంచి తప్పించుకొని బయటపడతాయి. అలాగే ఇంద్రియాలను లొంగ తీసుకున్న మనస్సు మరలా ఏదో విధంగా విజృంభించి కోరికలకు అవకాశం ఇస్తుంది. నరేంద్ర అని సుఖబ్రహ్మ చెప్తున్నారు. కామక్రోధాది అరిషడ్వర్గాలకు, కర్మబంధాలకు మనస్సే మూల కారణం. అంచేత పెద్దలు మనస్సును సుతరాము విశ్వసింపరు. మనస్సు గతి తెలిసినవాడు కావడం వల్ల తమంత తాము వచ్చిన యోగ సాధనచే లభించిన సిద్ధులను ఋషభుడు చేపట్టలేదు. కనీసం వాటి వంక చూడలేదు. లోకంలో శుభం కోరేవారి అభివందనాలను ఆ మహాత్ముడు అందుకున్నాడు. వేషంలో కానీ మాటల్లో కానీ ఋషభుణ్ణి గుర్తుపట్టడానికి వీలు లేనట్టుగా భగవత్ స్వరూపంతో ఋషభుడు వెలిగిపోతున్నాడు. పరమయోగాన్ని ధ్యానించే వారందరికీ దేహం త్యాగం చేయదగ్గ సమయాన్ని ఋషభుడు సూచిస్తున్నాడు. మహాయోగులలో శ్రేష్ఠుడైన వాడు, మహాత్ములలో అగ్రేసరుడు, సాటిలేని దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు, దేవతలకు గురువైనవాడు,
పరమ పురుషుడైన ఋషభుడు శరీరం విడవడానికి నిశ్చయించాడు. ఆ మహాత్ముడు భగవంతుని అవతారమైన ఋషభుడు మనస్సులో దేహాభిమానాన్ని వదులుకున్నాడు. కొమ్మరివాడు సారెను వేగంగా త్రిప్పి విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ చక్రం కొంతసేపు తిరుగుతున్నట్లే పూర్వ సంస్కార విశేషం వల్ల ఆయన దేహ సంచలనం పూర్తిగా ఆగిపోదు. ఋషభుడు లింగదేహాన్ని వదిలిపెట్టిన యోగమాయా వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు కొంకణము, వంకము, పటము, కుటకము అనే పేర్లతో పిలువబడే దక్షిణ కర్ణాటక దేశాల వైపు కదిలాడు. కుటక పర్వత సమీపంలో ఉపవనం చేరుకున్నాడు. శిలాఖండాలను నోటిలో పెట్టుకుని పిచ్చివానిలుగా జుట్టు విరవేసుకుని దిగంబరుడై సంచరించాడు. దుమ్ముతో కూడిన గాలికి అడవిలో నిప్పంటుకుంది. ఆ నిప్పు కార్చిచ్చులాగా అడవినంతా అలుముకుంది. ఆ కార్చిచ్చు మంటల్లో ఋషభదేవుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతం వారు చెప్పుకోగా అర్హతుడు అనే ఆ రాష్ట్రాధికారి వచ్చి ఆలకించాడు. అతడు స్వధర్మం వదిలిపెట్టి స్వదేశస్థులతో ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్మబహుళమైన కలియుగంలో భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులను అయోగ్యమైన వేదబాహ్యమతం పట్ల మొగ్గేటట్టు చేశాడు. రజోగుణంతో నిండిన పురుషులకు మోక్షమార్గం ఉపదేశించడం కోసమే ఋషభుని అవతారం. 7 సముద్రాల్లో కూడిన ఈ ద్వీపాల్లోని జనుడు దివ్యమైన ఎవని అవతారాలు కీర్తిస్తారో, ఎవని లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్రతుని వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన పురాణ పురుషుడో అలాంటి ఋషభదేవుడు భూలోకంలో అవతరించి కర్మ సంబంధం లేని మోక్ష ధర్మాన్ని ప్రబోధించాడు. యోగమాయ వల్ల తనకు తానే లభించిన సిద్ధులన్నిటినీ గడ్డి పరకల వలె తిరస్కరించాడు. అలాంటి మహావ్యక్తికి సిద్ధుల కోసం ప్రయత్నించే యోగీశ్వరులు ఏ విధంగా సాటి అవుతారు? అన్ని వేదాలకు, అన్ని లోకాలకు, సమస్త దేవతలకు, గోవులకు పరమగురువైన వాడు, భగవంతుడైన వాడు ఋషభుడు అని తెలియచేస్తూ ఈ వచనంలో ప్రధానంగా 4 అంశాలున్నాయి. దేహత్యాగ విధానం ఒకటి, కలియుగ ప్రవర్తన ఒకటి, కథనం ఒకటి, కలియుగ వర్తన కథనం ఒకటి, 3వది కర్మ సంబంధం లేని మోక్షధర్మోపాయం, 4వది భాగవత మార్గం. ఓ పరీక్షిన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ, యాదవులకును మీకును కులగురువైన శ్రీకృష్ణుడు ఆ చోట ఈ చోట అనక అన్ని చోట్ల ఉన్నాడు. కొలిచేవారికి అతడు కొంగు బంగారమై తప్పక మోక్షం ప్రసాదిస్తాడు. నీవేమాత్రం దిగులు పడవద్దని పరీక్షిత్తుకి బోధిస్తున్నారు. నిత్యానుభూతమై నిజరూపలాభ నివృత్తమై తగు మహాతృష్ణ కలిగి అతులిత విపులమాయారచితంబైన లాభంబునకు తగులంబులేని మతి కల్గి లోకులను నతివేట్క కరుణించి అభయదానంబిచ్చి అందరకు ఇలా అవ్యయంబై దివ్యమై మహానందమై అత్యంత సేవ్యమై అతులమైన తనదు లోకంబు చూపదగిన అట్టి మోక్షమార్గంబు ఎరిగించి ముక్తదేహుండగుచు తాదాత్మ్యముందే ప్రత్యక్ష విష్ణువైన ఋషభుడు జనునకు అద్భుతముగా. ఋషభదేవుడు నిత్యానుభూతమైన స్వస్వరూప లాభం వల్ల తృష్ణను నివారింపచేశాడు. యోగమాయ వలన లభించిన మహాసిద్ధులచే ఆయన బుద్ధి ఆకర్షింపబడలేదు. ఆ మహానుభావుడు లోకులనందరినీ కనికరించి అభయమిచ్చాడు. నిత్యమైనది, దివ్యమైనది, ఆనందప్రదమైనది, సేవింపదగినది, సాటిలేనిది అయిన వైకుంఠలోకాన్ని అందింపగల మోక్ష మార్గాన్ని అందరికీ ఉపదేశించాడు. ఆ తరువాత దేహం వదిలి జనులంతా ఆశ్చర్యచకితులయ్యేటట్లు విష్ణుమూర్తితో తాదాత్మ్యం పొందాడు. ఋషభుడు సామాన్యుడు కాడు, ఆయన సాక్షాత్ విష్ణువు. ఈ ఋషభుని యొక్క చరిత్రము ఎవరైతే మిక్కిలి శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన హరిభక్తి లభిస్తుంది. అటువంటి హరిభక్తి పట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరి కృప వల్ల ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థాలను సాధించుకుంటారు. నానావిధ పాప కారణమైన సంసార తాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగం అనే అమృత స్నానం చేసి పవిత్రులవుతారు.
పరమ పురుషార్థమైన మోక్షాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఈ విధంగా సప్తద్వీపాలలోని జనులు నేడు ఋషభుని మహిమను కీర్తిస్తున్నారు, ధన్యులవుతున్నారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.